మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలకు జల్పల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా మారింది. పహాడీ షరీఫ్ పిఎస్లో మంచు ఫ్యామిలీ నుంచి 2 కేసులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. తనపై 10 మంది దాడి చేశారని మంచు మనోజ్, తన కొడుకు, కోడలితో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇక ఈ ఫిర్యాదుల మేరకు అందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చాడు. ఈ కుటుంబ తగాదాలు అని, త్వరలోనే సమసిపోతాయని అన్నాడు. ఇంకోవైపు మోహన్ బాబు కూడా ఇలానే చెప్పుకొచ్చాడు. ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయని, తాను ఎన్నో కుటుంబాల మధ్య సమస్యల్ని సద్దుమణిగేలా చేశానని, పరిష్కరించానని, తాను ఇప్పుడు కూడా కుటుంబ సమస్యను పరిష్కరిస్తానని అంటున్నాడట. ఈ విషయాలన్నీ గుట్టు చప్పుడు కాకుండా ఉంచేందుకు విష్ణు, మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారట. కాని మంచు మనోజ్ మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తున్నాడట. ఇది ఇలా ఉండగా ఈ రోజు మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి తాను ఆస్తుల కోసం పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను అని అన్నాడు. నా భార్య, పిల్లల కోసం చేస్తున్న పోరాటమిదని అన్నాడు. 7 నెలల పాపని కూడా గొడవలోకి లాగారని అన్నారు. నా బిడ్డల ముందు ఇలా చేయడం కాదని అన్నారు. పోలీసులు ప్రస్తుతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. నా రక్షణ కోసం వచ్చిన వారిని భయపెడుతున్నారు. నా మనుషుల్ని వెళ్లగొట్టి వారి మనుషుల్ని లోపలకి పంపుతున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ మనోజ్ గట్టిగా నిలదీశాడు. ఈ వ్యవహారం, గొడవలు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మంచు బ్రదర్స్ కాంప్రమైజ్కు వస్తారా? మోహన్ బాబు పెదరాయుడు టైపులో న్యాయం చేస్తాడా? అసలు ఈ గొడవ ఎక్కడ, ఎందుకు మొదలైంది అనేది బయటకు చెబుతారా అన్నది చూడాలి. నా బిడ్డ, భార్యపై దాడి చేసి అవమానిస్తున్నారు అంటూ మనోజ్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవ ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం అని అంటున్నాడు. మరి మంచు మనోజ్కు ఇండస్ట్రీ నుంచి పొలిటికల్గా సపోర్ట్ వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.